మీరు నిర్మాతగా మారి దిల్తో నిర్మాతగా మారారు. ఇప్పటికీ 20 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 20 ఇయర్స్ జర్నీ ఎలా అనిపిస్తుంది? ఇట్స్ గ్రేట్. అంటే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌజెస్ ఉన్నాయి. సో నాకు తెలియకుండా ఒక సడన్గా మూమెంట్స్ గుర్తు చేసుకుంటే పరుగు ఒక ఈవెంట్లో చిరంజీవి గారు ఆ రోజు చక్రపాణి నాగిరెడ్డి గారు, రామానాయుడు గారితో నన్ను పోల్చారు. ఎందుకంటే అప్పటికి నేను పరుగు ఈజ్ మై 6th ఫిలిం. బట్ దిల్లు, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, మున్నా అందరూ ఫస్ట్ సినిమా వినాయకుని పక్కన పెడితే అందరు కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాను. 5 సినిమాల్లో నలుగురు, పరుగు 6వ సినిమా, 6 సినిమాల్లో నలుగురు కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాను. సో మేబీ అది చూసి సక్సెస్ఫుల్ పర్సంటేజ్ బొమ్మరిల్లు కానీ, ఆర్య కానీ, దిల్లు, భద్ర అన్ని సినిమాలు దానికే పెద్ద సక్సెస్లు, అప్రిషియేషన్ ఫిలిమ్స్ అవన్నీ చూసి చిరంజీవి గారు పరుగు ఆడియో ఈవెంట్లో అన్నారు కంపారిజన్ వాళ్ళు. ఆ రోజు అనుకున్నాను నేను లెజెండరీ ప్రొడ్యూసర్స్ చిరంజీవి గారు ఏంది నన్ను అప్కమింగ్, నేను జస్ట్ 5-6 సినిమాలు అయినాయి, వాళ్ళు రామానాయుడు గారు అప్పటికే 100 సినిమాలు, చక్రపాణి నాగిరెడ్డి గారు అసలు ఒక పెద్ద సంస్థ, వాళ్ళ సినిమాలు తలుచుకుంటేనే వావ్ 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 అనిపిస్తుంది అన్నారు అని. బట్ ఈరోజు తిరిగి చూసుకుంటే చిరంజీవి గారు ఆ రోజు నేను సెలెక్ట్ చేసుకుంటున్న విధానము, నేను వెళ్తున్న విధానంను చూసి ఆ రోజు చిరంజీవి గారు ఆ మాట అనుంటారు. అది ఈరోజు నిజమైంది. 20 సంవత్సరాలు వెనకకి తిరిగి చూసుకుంటే ఒక 70% అవుట్ ఆఫ్ 50 ఫిలిమ్స్లో 70% సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ తీస్తూ ఇంకా గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నందుకు హ్యాపీగా ఉంది. సో అసలు ఎక్స్పెక్ట్ చేశారా దిల్లు ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఎన్ని సంవత్సరాల కెరియర్ ఉంటుందని ఏమన్నా తెలియదు కదండి. అంటే సినిమా ఫీల్డ్లో వాట్ టుమారో అనేది వీ డోంట్ నో. అది అప్కమింగ్ ప్రొడ్యూసర్, నేను అప్పుడే ప్రొడ్యూసర్ అయ్యాను. నాతో పాటు గిరి ఉన్నాడు ఆ సినిమాకి, అలాగే శిరీష్ గారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, వాళ్ళు యాజ్ అ కో ప్రొడ్యూసర్స్ ఫస్ట్ సినిమా. పోతే అక్కడ నాకు బాగా నచ్చింది వివి వినాయక్. నేను అంటే నాకు డిస్ట్రిబ్యూటర్గా ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల అనుకుంటా, వినయ్తో ఉన్న ఇంటిమెసీ వల్ల అనుకుంటా. సో నితిన్ అప్పుడు మా కుర్రాడే సెకండ్ ఫిలిం, నితిన్ మా సుధాకర్ రెడ్డి గారు అబ్బాయి. సో ఇవన్నీ కావచ్చు. ఇవన్నిటితో వినాయక్ ఏం చేశాడంటే అప్పుడు వైజాగ్ వెళ్తూ నన్ను కూడా రమ్మన్నాడు వాళ్ళు స్క్రిప్ట్ ఫైనల్ చేసుకోవటానికి. అప్పుడు నేర్చుకున్నాను నేను. అంటే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు 1 లైన్ ఆర్డర్ ఎలా రాస్తున్నారు ఏంటి. వినాయక్ వెళ్ళిపోయిన తర్వాత వాసు వర్మ, వేమారెడ్డి, సుకుమార్ వీళ్ళందరితో కూర్చొని నేను 1 లైన్ ఆర్డర్ రాయడము, మీరు చెప్పండి అసలు సీన్ ఎట్లా రాస్తారు అని. అట్లా నేను రాసుకొని ఒక ఫైల్ పెట్టుకోవడం నా దగ్గర. ఓహో, అంటే ఎంతుజాదం నాకు ప్రొడ్యూసర్గా. ఎక్కడ డ్రాప్ అవుతుంది, ఏమైనా అనిపిస్తుందా, సీన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అంత ఇన్వాల్వ్ చేశాడు వినాయక్. అది చేయడం వల్ల అక్కడ నాకు సుకుమార్తో ఒక ఇంటిమెసీ, వాళ్ళందరూ ఒక డిపార్ట్మెంట్లో ఉండడం, మేమందరం క్లోజ్గా ఉండడం నేను. సో సుకుమార్ నెక్స్ట్ ఐడియా చెప్పడము, అదే ఆర్య అవ్వడము, అట్లా ఇట్స్ ఎ సైకిల్. ఆర్య తర్వాత బన్నీ ఒకసారి సార్ నేను ఒక కథ ఫైనల్ చేసుకున్నాను, బోయపాటి సీను చెప్పాడు, అది మీరు ఒకసారి వినండి అని. ఆర్య జరుగుతుంటే ఆ ఐడియా విన్నాను, కథ చెప్పాడు బోయపాటి సీను నాకు ఈ ఐడియా చాలా బాగుంది, రిలీజ్ తర్వాత ఏదైనా అప్పుడు ఏంటంటే ఆర్య రిలీజ్ తర్వాతే, నో కమిట్మెంట్. అంటే ఎవ్రీ సినిమా చూసుకునేవాడిని నేను. దిల్లు రిలీజ్ రోజే సుకుమార్కి చెప్పాడు, దిల్లు అండర్ ప్రొడక్షన్ ఉంటే సుకుమార్ నాకు ఐడియా చెప్పాడు, దిల్లు హిట్ అయిందనుకో సుక్కు మనం సినిమా చేస్తాం, దిల్లు హిట్ కాలేదనుకో నేనే అప్కమింగ్ అని నేను కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయలేను కదా. సో దిల్లు రిలీజ్ రోజే సుక్కు ఫోన్ చేస్తే ఊర్లో ఉన్నాడు, వాళ్ళ ఊర్లో సుకుమార్ ఫోన్ చేసి సుక్కు సూపర్ హిట్ సినిమా, ఇంకా బస్ ఎక్కి వచ్చాయంటే రాత్రి బస్ ఎక్కి వచ్చేసాడు. సో అలా ఆర్య, అలా బన్నీ చెప్పడం వల్ల బోయపాటి సీను కథ వినేసి భద్ర, ఆర్య షూటింగ్ జరిగేటప్పుడు భాస్కర్ ఆర్యకు వర్క్ చేసేవాడు, అలా బొమ్మరిల్లు తాటు, ఇలా అంటే 1 by 1 వేసుకుంటూ నా స్ట్రాంగ్ చేసుకున్నాను. అంటే ఏ సినిమా కాంప్రమైజ్ అయ్యేవాడిని కాదు, సూపర్ హిట్ కొట్టాలి. అప్పుడు కాదు, ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత కూడా నేను ఒక సినిమా చేస్తున్నానంటే ఐ వాంట్ రిజల్ట్. సూపర్ హిట్ కొట్టాలంటే ఏం చేయాలి, సూపర్ హిట్ అనుకుంటే అప్పుడప్పుడు మిస్ఫైర్ అయ్యి యావరేజ్ ఫ్లాప్లు అవుతాయి, టార్గెట్ అక్కడ పెట్టుకుంటాను.